అమృతవాణి స్టూడియోలో తెలంగాణ జానపద క్యాసెట్ చేయాలంటే దత్తు గారి ఫ్లూట్ కావాలి. దత్తు సార్ దగ్గరికి వెళ్తే అందరినీ పిలిచి కృష్ణమైన డబ్బు వీళ్ళందరినీ సమకూర్చి టూ ట్రాక్ అమృతవాణి స్టూడియో 21st సెంచరీ స్టూడియోలో సార్ మరి ఆయన ఆధ్వర్యంలో ఎన్నో క్యాసెట్లు వాయించారు. ఇప్పటికి కూడా చాలా స్టేజ్ కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాలు చేస్తున్నారు. దత్తాత్రేయ గారు చాలా గొప్ప మ్యూజిక్ ఫ్లూటిస్టే కాకుండా తన బాణీలను ఇప్పుడు మనం అంటే బీజిఎమ్స్, ఆ బీజిఎమ్స్ కూడా మన ఇప్పుడు మన స్టూడియోలలో జరిగే ఎన్నో మంచి మంచి పాటలకు తన ఫ్లూట్ వాయించడం కాకుండా దాని నోట్స్ చెబుతూ మంచి సంగీతాన్ని ఇచ్చినటువంటి పెద్దలు సాధు గారు మాట్లాడవలసిందిగా అభిప్రాయిస్తారు. సత్తార్ గారు నా గురించి చెప్పారు. వారు నేను ఈ ఫీల్డ్లోకి 1980లో మొదలుపెట్టాను ఫ్లూట్ వాయించడం. ఆ కాలంలో 1980లో మహా ఉంటే ఒక్క ఫ్లూట్ ప్లేయర్ ఉండేవాడు హైదరాబాద్లో, దేవర్ గారు, నాకంటే పెద్దవారు. తర్వాత దాదాపు ఆ తర్వాత 30 సంవత్సరాల వరకు ఇంకా వేరే ఫ్లూటే లేదు హైదరాబాద్లో. ఒక 20 సంవత్సరాల పాటు ఏ రికార్డింగ్లో అయినా నేను, నా స్నేహితుడు మనోజ్ కుమార్, కృష్ణ, ప్రభాకర్ కంపల్సరీగా మేము ఉండేవాళ్ళం. ప్రొడ్యూసర్లు ఒక్కడే మారేది, కానీ అప్పుడు స్టూడియోస్ కూడా రెండే ఉండేవి హైదరాబాద్లో. ఒకటి అమృతవాణి, ఒకటి 21st సెంచరీ స్టూడియో. అమృతవాణి స్టూడియోలో అయితే మేము రోజు 2-3 క్యాసెట్లు వాయించేవాళ్ళం. అంటే నియర్లీ 24 పాటలను వాయించేవాళ్ళం. ఓన్లీ ప్రొడ్యూసర్స్ మారేవాళ్ళు, కానీ మేము ఆర్కెస్ట్రాలో మేమే ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఇలా ఎన్నో వాయించాము. ఇంతకుముందు రమణ గారు చెప్పారు. నేను యాక్చువల్లీ ఇక్కడికి ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే ఈ 45 సంవత్సరాలు నేను వాయించడం. నేను హైదరాబాద్ కాకుండా బయటికి వేరే స్టూడియోకి రావడం అంటే మొట్టమొదటిసారి సిరిసిల్లాకి వచ్చాను. అప్పుడు సత్తార్ గారు అక్కడ స్టూడియో పెట్టారు. ఇట్లా స్టూడియో పెట్టానన్నా మీరు రావాలి రికార్డింగ్స్కి. ముందు ఆలోచించాను, ఇక్కడి నుంచి అల్వా నుంచి సిరిసిల్ల అంటే బస్సులో ఉంటుందా, కానీ వారు అడిగారు. నేను ఓకే అని చెప్పి నేను అనుకుంటాను ఒక 50-60 సార్లు వచ్చాను రికార్డింగ్స్కి. అంత పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇప్పట్లాగా ట్రాక్స్ అంటూ ఒకళ్ళ తర్వాత ఒకడు అలా లేదు, అందరూ కలిసి ఒకేసారి వాయించేవాడు. రామ్దేవ్ గారు వారు ఏదైనా నోట్స్ నేను ప్రిపేర్ చేసి ఇస్తే వెంటనే క్యాప్ చేసి వాయించేవారు. నేను వాయించినప్పుడు దేవయ్య ఇంకా రమేష్, జడల్ రమేష్, ఆ టైంలో 80sలో సారంగపాణి శంకర్ గారివి చాలా రికార్డింగ్స్ అయ్యేది అమృతవాణిలో. ఇన్ఫ్యాక్ట్ సారంగపాణి గారు ఆ నైట్ రికార్డింగ్ నేను వాయించాను రాత్రి 10 గంటల వరకు. ఆ రాత్రి పాపం మళ్ళీ వరంగల్ వెళదామని బయలుదేరారు. అదే వెళ్ళిపోయారు పాపం యాక్సిడెంట్లో, ట్రైన్లో. నేను ఆశ్చర్యపోయాను. నెక్స్ట్ డే అరే నేను రాత్రి గారు కలిసి వాయించాను అని. తర్వాత సత్తర్ గారి స్టూడియో అయ్యాక మళ్ళీ ఏరియాలో గజ్వేల్ స్టూడియో వేణు గారు పెట్టారు. నేను ఎప్పుడు మేబీ 87 అనుకుంటా, 87 and 91 అక్కడ కూడా రికార్డింగ్స్ వాయించేవాడిని. కానీ అప్పటి స్టూడియోస్కి ఇప్పటి స్టూడియోస్కి చాలా మారిపోయినాయి. అప్పుడు ఏసీలు లేకుండేది, చంపల్ గారు అలాగే వాయించేవాళ్ళం రోజుస్తమానం. ఇప్పుడు అలా లేదు. స్టూడియోస్ ఏంటంటే మా ఇంట్లో నేను ఫ్లూట్ వాయించి ఆన్లైన్లో పంపిస్తే ఒకటి అక్కడ వేసుకుంటారు హాయిగా. అప్పుడు అంటే రోజుకి 10 గంటలన్నా స్టూడియోలో కూర్చునేవాళ్ళం. ఇప్పుడు అంతా మారిపోయింది ఎవరికి వారు. ఇక్కడికి పాత మిత్రులు అందరినీ కలుసుకోవచ్చు కదా అని వచ్చాను. పాత మిత్రులు అందరూ వాళ్ళ పర్సనాలిటీస్ అన్నీ మారిపోయాయి. అందరికీ గుర్తుపట్టేట్టు లేదు, అలా అయిపోయారు అందరూ. తర్వాత బిఆర్సీ కంపెనీ సునీల్ గారు, వారి పాటలు కూడా నేను చాలా వాయించాను. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి వాయించేవాడిని. తర్వాత వారు పాడిన వారు చేసిన దాంట్లో వారికి బాగా
క్లిక్ నాకు తెలిసినంత వరకు అదేంటి పెద్ద పులి పాట అది నేనే రికార్డ్ చేశాను మా స్టూడియోలో. అప్పుడు నేను కొత్తగా స్టూడియో పెట్టాను, 2005లో పెట్టాను, ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. అది సునీల్ గారు చేశారు. ఇలాగా ఇంకా చాలామంది కనపడుతున్నారు. వారు ప్రొడ్యూసర్స్ అనేసరికి ఎక్కువ కనపడరు, మాకంతా వాయించేవాళ్ళతో ఎక్కువ పరిచయం అవుతుంది. రమణ గారు ఇంతకుముందు చెప్పినప్పుడు నాకు వారు ఇంకా మమ్మల్ని అందరినీ పిలిచిందని చాలా మంచి ప్రయత్నం. వారు చెప్పినట్టుగా ఆర్టిస్టులకు ఎంతసేపు డబ్బు సంపాదన మీద ఉండదు, మ్యూజిక్ మీదనే ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు సంగతి నాకు తెలియదు, కానీ మా టైప్ వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు వాయించే ప్రొఫెషన్ ఫ్లూటు మ్యూజిక్, అంతేగాని అంత ముందు చూపు ఉండదు. వారు చెప్పింది కరెక్టే. అలా దానికి మనంతా ఏమైనా చేద్దామంటే నా తరఫున నేను ఇప్పటికీ వాయిస్తున్నాను, రికార్డింగ్స్ కూడా చేస్తున్నాను, ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేస్తుంటాను. నాకు అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి సత్తార్ గారికి, సార్ వీరు కూడా చాలాసార్లు చూశాను, ప్రసాద్ కొమరవెల్లి, ఇంకా ఎవరన్నా పేరు మర్చిపోతే క్షమించండి. అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.